నమస్తే అండి. నా పేరు సాయి షణ్ముఖ. మాది కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం జగ్గనపేట గ్రామం. మా భార్య లక్ష్మి, మా పాప పూజ్యశ్రీ పణీక్ష. తనకి ఇప్పుడు తొమ్మిదో నెల. తనకి పుట్టిన 3వ రోజునే తనకి డాక్టర్లకి నార్మల్ చెకప్ కోసం చూపిస్తే వాళ్ళు అన్నారు హార్ట్లో సంబంధించి చిన్న ప్రాబ్లం అయితే ఉన్నట్టుంది, ఒకసారి స్కాన్ తీపించండి అని చెప్పేసి మేము స్కాన్ తీపిస్తే తనకి యాక్చువల్గా హార్ట్కి సంబంధించి 2 హోల్స్, అట్లనే ఛాంబర్స్ ఏమైతే ఉన్నాయో సరిగ్గా ఫామ్ కాకపోవడం, ఇట్లా కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పి తెలిసింది. అందు గురించి అని చెప్పేసి దానికి మందులతో అయితే తగ్గదు. దానికి యాక్చువల్గా ఖచ్చితంగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఏంటంటే చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుందని చెప్పేసి తెలిసింది. మేము ఎవ్రీ మంత్ చెకప్కి వెళ్తూ ఉండేవాళ్ళం. డాక్టర్ గారు చెకప్ అంతా అయిపోయిన తర్వాత మీరు 8-9 నెలలు పాపకు వచ్చిన తర్వాత ఆపరేషన్కి రావాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. సో ఆపరేషన్కి అయ్యే ఖర్చు ఏమైతే ఉందో మేము భరించలేని స్థితిలో ఉండగా నాకు ఇట్లాగా సోషల్ మీడియా ద్వారా మన మామిడికుదురు మండల మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడైనటువంటి మన హేమంత్ గారు పరిచయం అవ్వడం, ఆయన ద్వారా ఏంటి అంటే మహేష్ బాబు గారి ద్వారా మనకి చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ ఉచితంగా చేస్తున్నారని తెలియడం. సో ఆయన మేము అప్రోచ్ అవ్వడం, ఆయన ద్వారా మా పాపకి ఆంధ్ర హాస్పిటల్ విజయవాడలో తనకి ఉచితంగా హార్ట్ సర్జరీ కూడా జరగడం జరిగింది. ఈ నెల 29వ తారీఖు, గత నెల 29వ తారీఖు శుక్రవారం తనకి హార్ట్ ఆపరేషన్ జరిగిందండి. మేము డిశ్చార్జ్ అయ్యాం. హాస్పిటల్ స్టాఫ్ అందరూ కూడా మమ్మల్ని చాలా బాగా ట్రీట్ చేశారు. మాకు ఉచితంగా ఆపరేషన్ చేయించినటువంటి మహేష్ బాబు గారికి మా ఫ్యామిలీ తరఫు నుంచి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అందరికీ నమస్తే అండి. నా పేరు సాయి లక్ష్మి, మా అమ్మాయి పేరు పూజ్యశ్రీ పణీక్ష అండి. మాకు అసలు దీనికి ఖర్చు అయితే 10 లక్షలు అలా అవుతుంది అన్నారు. కాకపోతే ఇలా మహేష్ బాబు గారు మాకు సాయం చేయడం చాలా మాకు సంతోషంగా ఉంది. ఇప్పుడు వరకు అయితే 4,500 సోషల్ మీడియాలో చూసామండి. 4,500 సర్జరీలు జరిగినాయని తెలిసింది. వీళ్ళ మహేష్ బాబు ఫ్యాన్స్ వాళ్ళని కన్సల్ట్ చేసి ఇలాగ అడిగితే వాళ్ళు సాయం చేస్తానని చెప్పారండి. అలా మహేష్ బాబు గారికి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలా సాయం చేసే వాళ్ళకి అందరికీ ఆయన ఒక అండగా నిలిచారండి. థ్యాంక్ యూ సో మచ్.